దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యోహాను గారి ద్వారా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. 12 మంది శిష్యులు చాలా ప్రేమతో యోహాను గారిని దేవుడు ప్రేమించారు. యేసయ్యను యోహాను గారు అలాగూ ప్రేమించారు. యేసయ్య మాట్లాడిన మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. నాయందు మీకు సమాధానము కలగాలి. నా మాటలు వింటే మీకు సమాధానం వస్తుంది, మనసుకు ధైర్యం అనిపిస్తుంది, ఆందోళన నుండి, పిరికితనము, ఈ పరిస్థితి నుండి విడుదల పొందుతారు. ధైర్యం వస్తుంది, మీకు నెమ్మది కలుగుతుంది మీ జీవితానికి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రియులారా, దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది. దేవుని మాట బలపరిచేది. ఆయన మాటలకు మనం చెవియొగ్గాలి. ఆయన మాటలు మనం వినాలి. నిర్లక్ష్యం ఎన్నడూ చేయకూడదు. దేవుని మాట ఉన్నతమైనది ప్రియులారా. గనుక శిష్యుల తండ్రి ఉన్నాడు ఆయన. మీకు నెమ్మది కలగాలంటే, మీకు సమాధానము కలగాలంటే, నాయందు మీకు సమాధానం ఇవ్వటానికి నేను ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాను. ఆ మాటలు వినండి అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది మనం చూస్తే ప్రియులారా, వారిని బలపరుస్తూ ఆయన చెబుతూ ఉన్నారు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ధైర్యము తెచ్చుకోవాలి, మీరు భయపడకూడదు. ఎందుచేతనగా నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి అని వారిని ఆదరిస్తూ బలపరుస్తూ హెచ్చరిక చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అవును ప్రియులారా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు ఒకేలాగా జీవితం ఉండదండి. గనుక ధైర్యము తెచ్చుకోవాలి. మన ధైర్యం ఆయనే కదా. ఆయన చిత్త ప్రకారం మనం బ్రతకాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనములో, వారి విశ్వాసం వలన రాజ్యములు జయించారు, అగ్ని బలములు చల్లార్చారు, ఎన్నో ఆపదల నుండి తప్పించబడ్డారు. దేవుని బిడ్డలారా, మనకంటే ముందు భక్తులైన వారున్నారు. మనకంటే ముందు అందరికీ ఉన్నతమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించలేదా? ఆయన ఎన్ని బాధలు అనుభవించారు మన కోసం. అది మనము గమనించుకొని, శ్రమలో నీవే నాకు తోడయుండి ప్రభు అని బ్రతిమాలుకొని పరిస్థితులు మార్చగల దేవుడు ఆయన. కనుక విశ్వాసముతో సాగిపోదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనములో, జయించువానికి పరదైసులో జీవవృక్ష ఫలములు వారికి అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాను. జయ జీవితము కావాలంటే ధైర్యముతో సాగాలి, భయం నుండి విడిపించబడాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని యొక్క బిడ్డలుగా సాక్షులుగా ఉండాలి. ఆ విధముగా నడవాలని, దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీవు లోకాన్ని జయించావు నాయనా తండ్రి. ప్రత్యేక బిడ్డలైన వారితో మీరు మాట్లాడుతూ వచ్చారు. శ్రమలు వస్తాయి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ యొక్క లోకము ఎంతో పాపముతో నిండిపోయింది సాతాను కబంధ హస్తాలలో. కనుక శ్రమలు వస్తాయి,
మీరు ధైర్యంగా ఉండండి ప్రభు ఆనాడు నీ బిడ్డలకు బోధించారు శిష్యులకు. ఈనాడు మాతో మాట్లాడుతున్నారు నాయన. మా ధైర్యము మీరే నాయన, మా యొక్క సహాయము మీరే ప్రభువా. మీరు తప్ప ఈ లోకంలో మాకెవ్వరు లేరు నాయన. దయ చూపించండి, కనికరించండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయము పంపించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.